ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ పట్టుజాలని దేవుని కొరకు ఎదురు చూస్తుండేవారుగా ఉండాలి. ఈ యొక్క మాట మీ హృదయానికి సంతోషం అయితే కలిగించవచ్చు గానీ, దేవుని కోసం ఎటువంటి దేవుళ్ళు దాచి ఉంచాడో అవి పొందుకోవడానికి నీలో గొప్ప ఆసక్తి కనపరిచేటువంటి విధంగా ఉండేటువంటి లేఖనాల్ని ధ్యానించేటువంటి సన్నిధి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. మనం ఏం ధ్యానిస్తూ ఉంటామో అదే మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాము. భయాన్ని, బలహీనతల్ని, సమస్యల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దాంట్లోంచి ఎడతెగక పుట్టేటువంటి గందరగోళ పరిస్థితులన్నిటిని కూడా ఎంతోమంది అనుభవిస్తూ ఉంటారు. ఈరోజు దేవుడి లేఖనాల్ని హృదయపూర్వకంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దాంట్లో ఉండేటువంటి లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు తెలుసుకుంటూ ఉన్నప్పుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావని నువ్వు ఎరగాలి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులు మరి ఎవరికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికీ తెలియవు. కనుక మనుషులు చాలామంది తమ తెలివితేటల ద్వారా అన్నిటినీ చక్కపరుచుకుంటూ ఉంటారు గాని, ఈరోజు తమ కొరకు ఏవైతే సిద్ధపరచబడి ఉన్నాయో అవి తెలుసుకోవాలంటే దేవుని యొద్దకు వస్తేనప్పుడే వాటిని మనం తెలుసుకోగలుగుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. కనుక మనం తెలివితేటలు ఉపయోగించుకోవడం వల్ల దేవుని యొద్ద నుంచి ఆయన మనకు ఏవి సిద్ధపరిచాడో మనం తెలుసుకోలేము కానీ, ఈరోజు ఆయన మన కొరకు ఏం సిద్ధపరిచాడో తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ మనలో నివాసం చేసినప్పుడే మన కొరకు ఏవి సిద్ధపరచబడి ఉన్నాయో మనం తెలుసుకోగలుగుతాం. కనుక శరీరానుసారంగా జీవించడం వల్ల శరీరానుసారమైన మనసు అభివృద్ధి చెందుతుంది. ఆత్మానుసారంగా జీవించడం వల్ల దేవుని సంగతులు తెలుసుకునేటువంటి ఆత్మ మనలోని నివాసం చేస్తూ ఉంటుంది. కనుక ఈ ఉదయకాలాన్ని యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2, 3 వచనాల్లో చూసినప్పుడు, అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరంలో స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతంలోకి మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకుందరు. రకరకాల పరిస్థితులు మనుషులందరినీ గందరగోళం చేస్తూ ఉన్నప్పుడు దేవుడే ఆయన మహా కనికరాన్ని బట్టి మనుషుల హృదయంలో ఆయన గురించి నిరీక్షణ అనే దాన్ని పుట్టించి ఆయన మందిరంలోనికి పరిగెత్తుకుని వచ్చేలా చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు, తమ కోరికలు, ఆలోచన, ఉద్దేశములు నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు, దేవుని ఉగ్రతకి పాత్రులుగా ఉన్నటువంటి వారందరి పట్ల దేవుడు తన మహాప్రేమ చేత ఎంతోమందిని విష్ణు కూడా బ్రతికించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సొంత జ్ఞానంతోటి ఆయన మన కొరకు ఏం సిద్ధపరిచాడో మనం తెలుసుకోలేము కానీ, ఈరోజు దేవుని యొక్క ఆత్మ చేత మనం ఖచ్చితంగా అనేకమైన వాటిని మనం తెలుసుకొని, మన కొరకు ముఖ్యంగా ఆయన ఏవి సిద్ధపరిచాడో దాన్ని బట్టి జీవించడానికి మనం ఇష్టపడాలి. కనుక ఈ యొక్క బంధకాలు కలిగించేటువంటి స్థితిని మనం తప్పించుకోవాలంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో మనం గ్రహించుకోగలగాలి. కనుక మనం ఏం వింటున్నామో, మనం ఏం చూస్తున్నామో, మనం ఏది హృదయంలో తీసుకుని వస్తున్నాం అనేది మనం తెలుసుకోగలగాలి. కనుక ఈ ఉదయకాలాన్ని ఎంతమంది అయితే లౌకికాత్మను కాక దేవుని ఆత్మ చేత నింపబడిన వారుగా ఉంటారో, దాని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారు ఖచ్చితంగా దేవుని మార్గాలు ఎరిగి తమ కొరకు ఏవైతే సిద్ధపరచబడి ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా వారు పొందుకుంటారు. శ్రేష్టమైనటువంటి సన్నిధి నిన్ను తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు తండ్రి, లేఖనాలు వింటున్నటువంటి వారందరినీ అప్పగించి ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరూ ప్రభువానైనా తమ జీవితంలో నువ్వు అనుగ్రహించబోయే ప్రతి దాన్ని ఎరిగినట్లుగా నీ ఆత్మచేత నింపబడినట్లుగా నీ కృప దయచేయండి ప్రభువా.
నువ్వు అడుగువారికి ఎలాంటి నీ ఆత్మను అనుగ్రహించే దేవుడవు గనుక ప్రభా వారికి నీ ఆత్మను అనుగ్రహించి వారిని విస్తరింపజేసి బలపరిచి నీ రాజ్య మహిమ కొరకు నేను వారు జీవించినట్లు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.